నమస్తే, గుడ్ మార్నింగ్ తెలంగాణ. సో ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించి కేటీఆర్ అరెస్ట్ అంటూ గత నెల రోజులుగా ఈ చర్చ కొనసాగుతున్నది. రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు, కీలకమైన వ్యక్తులందరూ కూడా ఏదో రకంగా ఏదో ఒక సందర్భంలో కేటీఆర్ అరెస్ట్ గురించి మాట్లాడుతూనే ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒకే చర్చ కేటీఆర్ అరెస్ట్ గురించి. కొన్ని సందర్భాల్లో అయితే కేటీఆర్ ఎప్పుడు వస్తావోరా, అరెస్ట్ చేసి చూద్దాం, దమ్ము చూద్దాం అని చెప్పి సవాల్ కూడా చేసిండు. ఇక ఇయాలన్న కేటీఆర్కి సంబంధించి ఆల్రెడీ సిఎస్ నుంచి ఏదైతే గవర్నర్ నుంచి అనుమతి లేఖ వచ్చిందో ఆ అనుమతిని సిఎస్కి ఇప్పటికే ప్రభుత్వం పంపించింది. సిఎస్ ద్వారా చీఫ్ సెక్రటరీ శాంతి కుమార్ ద్వారా ఆ లేఖని ఏసీబీ కూడా పంపించడం జరిగింది. అయితే ఈ విషయంలో ఏసీబీ విచారణకు సిద్ధమైంది. ఏసీబీ కేటీఆర్కి నోటీసులు సర్వ్ చేసి విచారించి ఆ తర్వాత అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ముందుగా అయితే విచారణ జరగబోతోంది, ఆ తర్వాత అరెస్ట్ సంబంధించిన అంశం తెర మీదకి రాబోతోంది. అయితే ఈ నేపథ్యంలో ఇక్కడ మనీ లాండరింగ్ కూడా జరిగింది. అంటే ఇక్కడ మనీ లాండరింగ్ అంటే ప్రభుత్వం నుంచి మనీ లాండరింగ్ ఏందని కొంత ఆశ్చర్యపోవచ్చు. ఇక్కడ మనీ లాండరింగ్ అంటే కేవలం ఏ రకంగా ఇన్కమ్ అనేది, ఆ కరెన్సీ అనేది ఫారెన్ కరెన్సీగా మారింది. కేటీఆర్ బదలాయించినటువంటి ఆ 45 కోట్ల రూపాయలు, 46 కోట్ల రూపాయలు ఏదైతే ఉన్నాయో అవి ఏ రకంగా ఫారెన్ కరెన్సీకి మారినాయి అనే ఒక అనుమానం కూడా పెద్ద ఎత్తున వ్యక్తమవుతున్నది. ఈ నేపథ్యంలో ఈ కేసులో ఈడీ కూడా రంగంలోకి దిగే అవకాశం ఉన్నదట. ఇప్పటికే లిక్కర్ కేసులో ఈడీ కవితను తీసుకుపోయి అరెస్ట్ చేసి తిహార్ జైల్లో సుమారుగా 4-5 నెలల పాటుగా ఉంచి తర్వాత బెయిల్ పైన విడుదలై బయటకు వచ్చి రావిడ. సో కేటీఆర్ మీద ఈడీ కేసు అనడంతోనే ఒకసారిగా కేసు అలర్ట్ అయిపోయిండు. అమెరికాకు పోవడానికి కూడా ఆ టూర్ని క్యాన్సిల్ చేసుకొని ఇక అమెరికా టూర్ కూడా బ్రేక్ పడిందట. ముఖ్యంగా ఆయన పోవాలని ఆలోచన చేసినా కూడా పోలీసులు ఆయన వెళ్లించేందుకు నుంచి బయటికి వెళ్లేందుకు అనుమతి ఇవ్వకుండా కొన్ని నోటీసు కూడా ఇచ్చే అవకాశం ఉన్నదట. సో విద్యుత్ కమిషన్కి సంబంధించి ఇంకా ఫోన్ ట్యాపింగ్ ఇంకా చాలా అంశాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు అప్పుడే కేటీఆర్ని ఖండాలు దాటి బయటకు పోయించేంత వరకు కూడా, అంటే కేసీఆర్ని ఖండాలు దాటి బయటకు పోయేంత వరకు అనుమతించే అవకాశం లేదట. సుధా, మరి ఇదే అంశాలకు సంబంధించి వార్తాపత్రికలో వచ్చిన కథనాలు, దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఒకసారి ముందుగా ఇగనన్న కేటీఆర్ అరెస్ట్ ఉంటుందా ఉండదా చూడండి. ఇక్కడ ఫార్ములా ఈ రేస్లో ఫార్ములా ఈ రేస్లో కేటీఆర్ అరెస్ట్ కరెక్టేనా అనే ఒక కమ్యూనిటీలో పోల్ ఉంది. మీరు కరెక్టే అనుకుంటున్నారా? 45-46 కోట్ల రూపాయలు, సుమారుగా 55 కోట్లట. మరి ఇప్పుడు ఈ మధ్యకాలంలో పేపర్లో 45-46 కోట్లని వస్తుంది. సో 55 కోట్ల రూపాయలని ఆయన ఇష్టానుసారంగా ఆయన ఇంట్లోకి వెళ్ళి ఇచ్చినట్టుగా ప్రభుత్వం నుంచి ఎటువంటి సిఫార్సు లేకుండా, అనుమతులు లేకుండా, ఆర్థిక శాఖ అనుమతులు లేకుండా హెచ్ఎండిఏ నుంచి ఒక అధికారిని పట్టుకొని అటొక ఫార్ములా కంపెనీకి సంబంధించి ఫార్ములా ఈ రేస్ కంపెనీకి 55 కోట్లు ఫారెన్ కంపెనీకి బదలాయించేసిండు. అంత ఈజీగా జరిగే ప్రక్రియ అన్నది. ఎవరి అనుమతి లేకుండా ఎట్లా నువ్వు బదలాయిస్తావు, ఎట్లా నువ్వు ట్రాన్స్ఫర్ చేయిస్తావు, అది కూడా ఫారెన్ కరెన్సీలో. సో మీరేమనుకుంటారు? ఫార్ములా ఈ రేస్లో కేటీఆర్ అరెస్ట్ కరెక్టా అనే విషయం పైన అరెస్ట్ చేయాలి, అరెస్ట్ చేయొద్దు, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో లేదంటే ఈ పోలింగ్ రూపంలో పాల్గొనే ప్రయత్నం చేయండి. అట్ ది సేమ్ టైం మార్నింగ్ న్యూస్ లైవ్ని కూడా ఒక్కసారి మీరు షేర్ చేసే ప్రయత్నం చేయండి దయచేసి. ఎందుకంటే డెఫినెట్గా తొలి వెలుగు ఎక్కడున్న ప్రజల పక్షాలు ఉంటుంది. ప్రభుత్వం ఏదైనా, అది కాంగ్రెస్ అయినా బీఆర్ఎస్ అయినా, మేము గతంలో చెప్పిన మరోసారి చెప్తున్నా, కేఏ పాల్ లాంటి ఒక వ్యక్తి వచ్చి అధికారం చేపట్టిన ప్రజల పక్షాన్ని తొలి వెలుగు నిలబడుతుంది ఎప్పటికైనా కూడా. మీరు మీకు సంబంధించిన సమాచారాన్ని ఇవ్వాలన్నా కూడా మాకు కింద వాట్సాప్ నెంబర్ ఉంటుంది. ఆ వాట్సాప్ నెంబర్కి మీరు సమాచారం అందించవచ్చు. మీ సమస్య ఏదైనా అక్కడ తొలి వెలుగు నిలబడుతుంది, తొలి వెలుగు మీకు అండగా ఉంటుంది. ఒకసారి దయచేసి ఈ లింక్ని మీరు షేర్ చేయండి. ఈ లింక్ని షేర్ చేయడంతో పాటు ఇక్కడ లైక్ చేయండి. అట్ ది సేమ్ టైం లింక్ కూడా షేర్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. తెలంగాణ సమాజం కోసం, తెలంగాణ హితం కోసం ఎప్పటికి పనిచేసే ఛానల్ తొలి వెలుగు. అది అంటే నో డౌట్ బీసీల పక్షాన, ఎస్సీ ఎస్టీ బడుగు బలహీన వర్గాల పక్షాన తొలి వెలుగు ఉంటుంది. మీకు ఎటువంటి సమస్య ఉన్నా మీ సమస్య కోసం, పరిష్కార మార్గం కోసం డెఫినెట్గా తొలి వెలుగు అక్కడ నిలబడుతుంది. రైట్, ఇక మార్నింగ్ న్యూస్లోకి వెళ్తే కనుక ముందుగా హెడ్లైన్స్ చూస్తే కేసీఆర్ టూర్కు బ్రేక్, నోటీసులు ఇచ్చి ఆపనున్న ప్రభుత్వం, జస్టిస్ లోకూర్ కమిటీ నివేదికకు కేబినెట్ ఆమోదం. విద్యుత్ కొనుగోలు ప్లాంట్ల నిర్మాణంలో భారీగా అవకతవకలు, కేసీఆర్ సహా పలువురిపై కేసు నమోదు చేసే ఛాన్స్. అనంతరం అమెరికాకు వెళ్లకుండా నోటీసులు. విద్యుత్ కొనుగోలు, కాళేశ్వరం ఫోన్ ట్యాపింగ్లో మాజీ సీఎంపై ఆరోపణలు. ఇక విచారణ చివరి దశలో అమెరికా పర్యటనపై అనుమానాలు. ఇక తప్పించుకోవడానికే అంటూ కాంగ్రెస్ విమర్శలు. ఇంకో విషయం తెలుసా మీకు? కేసీఆర్ మీద ఏదైనా కేసు అయినా, లేదంటే కేటీఆర్ మీద ఏమైనా కేసు అయినా కూడా ఈ కేసులో నుంచి బయటపడేందుకు హైకోర్టులల్లా, సుప్రీంకోర్టులల్లా వాదించేందుకు చాలా పెద్ద పెద్ద లాయర్లని, ఎంత అంటే గంటకి ₹1 లాయర్ ఫీజు తీసుకునేటువంటి వ్యక్తులని సిద్ధం చేసి పెట్టిరట. గంటకి ₹1 చొప్పున. మీకు అర్థమవుతున్నది కదా, గంటకి ₹1 చొప్పున అంత పెద్ద అడ్వకేట్లని, అంత పెద్ద సీనియర్ లాయర్లని రెడీ చేసి పెట్టుకున్నారట. ఇక ఎన్టీఆర్ ఘాటును లేపేద్దాం, ఆ ప్లేస్లో కొత్త అసెంబ్లీ కడదామన్న రాజగోపాల్ రెడ్డి అసెంబ్లీ లాబీలో
మీడియా చిట్చాట్లో మాట్లాడుతూ ఆయన రకమైన వ్యాఖ్యలు చేసి ఇంకో విషయం ఏంటంటే నాకు కూడా మంత్రి పదవి మీద ఆశ ఉన్నది, నాకు కూడా కావాలని చెప్పి ఈయన పట్టుబడుతున్నాడట. ఇంకా మంత్రి పదవి విస్తరణ గురించి ప్రభుత్వం కొంత వెనకడుగు చేస్తుంటే ఈ మంత్రులంతా నాకు కావాలని కొట్టాడేటట్టున్నారు ఆఖరికి వస్తాయి. ఇక బన్నీ మళ్లీ జైలుకే, ఐకాన్ స్టార్ కు పోలీసులు షాక్. మధ్యంతర బెయిల్ రద్దుకు ప్రయత్నాలు, సుప్రీంకోర్టులో పిటిషన్ వేసే అవకాశం. సంధ్యా థియేటర్ విజిట్ కు తమ అనుమతి లేదు. షాకింగ్ రిపోర్ట్ తయారు చేసిన పోలీసులు. అల్లు అభిమానుల్లో టెన్షన్ ఏం లేదు, చాలా క్లియర్ గా అండ్ డైరెక్ట్ గా ప్రత్యక్షంగా ఆయన కారణం కాకపోయినా కూడా ఎవరయ్యా ఆత్మ అక్కడ ఆ మహిళ మరణానికి గల కారణం అంటే మొదట చూపించే వేలు అల్లు అర్జున్ వైపే ఉంటుంది. ఆయన కిలోమీటర్న్నర, సుమారుగా కిలోమీటర్, హాఫ్ కిలోమీటర్ నుంచి ఒక ప్రొసెషన్ తీస్తూ వచ్చిందట. బేసిక్గా పర్మిషన్ లేదు, మళ్ళీ నువ్వు ర్యాలీ తీస్తూ వచ్చినావు అని చెప్పి ఆ పోలీసులు మళ్ళీ ఏదైతే సంధ్యా థియేటర్కి అది రిజెక్ట్ చేసిరో, వాళ్ళు అడిగినటువంటి వినతిని ఆ పర్మిషన్ రిజెక్ట్ చేసిరో, ఆ తర్వాత ఆ లేఖ బయటకు రావడంతోనే పర్మిషన్ ఇవ్వకుండా ఏదైతే పోలీసులు ఆ లేఖ ద్వారా సంధ్యా థియేటర్ యాజమాన్యానికి పంపించిరో, సంధ్యా థియేటర్ కూడా ఆ లేఖ చేరిందో అక్కడ మళ్ళొకసారి కేసు మలుపు తిరిగింది. బెయిల్ రద్దయ్యే అవకాశం కూడా ఉన్నదట. ఇక 10 రోజుల్లోపు వివరణ ఇవ్వాలని ఆదేశాలు. సంధ్యా థియేటర్ క్లోజ్. షోకాజ్ నోటీస్ ఇచ్చిన పోలీసులు లైసెన్స్ ఎందుకు రద్దు చేయకూడదు, థియేటర్ నిర్వహణ లోపాలున్నాయని ఆగ్రహం. ఎంట్రీ ఎగ్జిట్లను సూచించే సైన్ బోర్డులు లేవు. యాజమాన్య నిర్లక్ష్యం వల్లే తొక్కిసలాట. ఇక మరోవైపు మనోజ్ దొంగ, అతని ఫిర్యాదులో నిజం లేదు. తల్లి విమలాదేవి విష్ణు ఎలాంటి గొడవలు చేయలేదు. కేక్ తీసుకొచ్చి వేడుకల్లో పాల్గొన్నాడు. జనరేటర్లో పంచదార శుద్ధ అబద్ధం. మనోజ్ లేనిపోయిన అబండాలు వేస్తున్నాడు. పోలీసులకు మంచు నిర్మల సంచలన లేఖ. ఇక లోహితక్షను చంపిందెవరు? నారాయణలో 7వ తరగతి విద్యార్థిని సూసైడ్. హాస్టల్ గదిలోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఫిజిక్స్ టీచర్ ఏదో ఆయనని వేధించాడని పెద్ద ఎత్తున తెలుస్తున్నదట. నారాయణ కాలేజీలని తెలంగాణ లేకుండా తరిమేసినప్పుడే మన విద్యార్థులు ఆత్మహత్యలు ఆగుతాయి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ కాలేజీలు, ప్రభుత్వానికి సంబంధించిన హాస్టళ్లకు విలువ పెరుగుతుంది. ఈ దొంగ కాలేజీలు ఉన్న రోజులు ఈ రకంగానే పిల్లల్ని వేధించడం, పైసలు గుంజడం, ఆఖరికి వస్తే పిల్లలు ఏమైరయ్యా అంటే ఆత్మహత్య చేసుకొని చనిపోతున్నారు. దయచేసి మేము వేడుకునేది ఏంటంటే ఈ కాలేజీలో మీ పిల్లల్ని చేర్పించకండి, వారి ప్రాణాలను బలి తీసుకోకండి దయచేసి. ఒకరా ఇద్దరా ఇంకా వరుస క్రమంలో ఎన్ని చూసుకుంటూ పోవాలి? ఇంకా ఈ ఏడాది సుమారుగా ఇప్పటికే 40-50 మంది ఆత్మహత్య చేసుకున్న కాలేజీల. ఈనాడు విషయానికి వస్తే ఈనాడులో జేపీసీకి జమిలీ ఓటింగ్ ద్వారా బిల్లును సభలో ప్రవేశపెట్టిన కేంద్రం. ఇక జమిలీ ఎన్నికలకు సంబంధించి బిల్లు ప్రవేశపెట్టిన నేపథ్యంలో అనుకూలంగా 269 ఓట్లు వస్తే వ్యతిరేకంగా 198 ఓట్లు వచ్చినాయట. అయితే 20 మంది బీజేపీలు హాజరు కాలేదట ఎంపీలు. సో వారందరూ కూడా విప్ జారీ చేసిందట బీజేపీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. ఇక అప్పులపై అమీతుమి వాద ప్రతివాదనతో దద్దరిల్లిన శాసనసభ. బట్టి విక్రమార్క, హరీష్ రావుల సవాలు ప్రతి సవాలు. ఇక రెవెన్యూకు కొత్త రూపు, పట్టాలెక్కనున్న కొత్త చట్టం. నేడు సభలో ROR 2024 బిల్లు. భూ సమస్యల అప్పీళ్లకు అవకాశం, పరిష్కారానికి ల్యాండ్ ట్రిబ్యునల్, ప్రతి భూ కమతానికి భూదార్, గ్రామ కంఠంలోని స్థలాలకు హక్కులు. ఇక నిరసనల మధ్య 3 బిల్లులకు ఆమోదం. లగచర్ల ఘటనపై ప్లకార్డులతో బారాస సభ్యుల నిరసన. 6 గ్యారెంట్లపైన భాజపా పట్టు. ఎన్టీఏ ప్రక్షాళన. ఆ సంస్థ ఇకపై ప్రవేశ పరీక్షలకే పరిమితం, పోటీ పరీక్షలు నిర్వహించరు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్. ఇక జూలైకి ముందు కట్టిన ఇళ్లను కూల్చమంటున్న హైడ్రా కమిషనర్ రంగనాథ్. ఇక న్యాయ సలహా తర్వాతే అసెంబ్లీ ముందుకు. విద్యుత్ కమిషన్ నివేదికపై ప్రభుత్వ నిర్ణయం. ఇక పీజీ వైద్య ప్రవేశాల్లో స్థానికత ఉత్తర్వులు రద్దు. ఇక రేవంత్ ఆరోపిస్తున్న స్కామ్లపై అసెంబ్లీలో చర్చకు సిద్ధమన్న కేటీఆర్. ఆ తర్వాత శీతాకాల విడిదికి హైదరాబాద్ చేరుకున్న రాష్ట్రపతి. స్వాగతం పలికిన గవర్నర్, ముఖ్యమంత్రి. ఇక మరోవైపు ఏంది కార్టూన్ ఉన్నది. మేము కూడా తరచూ ఎన్నికలంటే తిరగలేక అలసిపోతున్నాం. కోవింద్జీ. ఏటా ఓట్ల కోసం వచ్చే నేతలతో ఓటర్లు విసిగిపోయారు. జమిలీపై రామ్నాథ్ కోవింద్. ఇక ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే తెలంగాణలో ఎంబీబీఎస్ చేసే వాళ్ళు లోకలే. పీజీ కోర్సులో స్థానికత కోటాకు వారు అర్హులే అన్న హైకోర్టు. ఈ కోవలో ఏపీ, రాజస్థాన్, ఇతర రాష్ట్రాల విద్యార్థులకు కూడా వారు స్థానికులు కాదన్న ప్రభుత్వం ఉత్తర్వులు కొట్టివేత. ఈ తీర్పు ప్రస్తుతం విద్యా సంవత్సరానికి అంటున్న ధర్మాసనం. రాష్ట్ర విద్యార్థుల సీట్లు కోల్పోయే ప్రమాదం, ఇతర రాష్ట్రాల వారికి ఇక్కడ పీజీ సీట్లలో అవకాశం. రైటిక మృత్యు వలయం, వ్యసనాల ఉచ్చులో యువత. ఇక్కడ చూడండి, ఇది ఫోను, బెట్టింగ్లు, ఆన్లైన్ గేమ్స్, లోన్ యాప్లు, మైక్రో ఫైనాన్స్ సంస్థలు, అప్పులు. దీని నుంచి మొత్తం వాళ్ళ అంతటా వాళ్ళే ఒక మనోవేదనకు గురైపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితి. దీనికి సంబంధించి ఇక్కడ దిశలో వెలుగులో ఒకటి ఉంది. ఇక్కడ చూడండి,
లోన్ యాప్ వేధింపులకు యువకుడు సూసైడ్, ఆన్లైన్ గేమ్స్తో అప్పులతో యువకుడి ఆత్మహత్య. ఇదిగో లోన్ యాప్లు, గేములు, ఆ ఫోన్ ఉన్నది జరా ఎప్పుడో ఎక్కడున్నావు ఏం కథ అని అవ్వాయితో మాట్లాడనీకో, దోస్తులతో మాట్లాడనీకో, చుట్టాలతో పక్కపొలతో మాట్లాడనీకో, ఇంకేదైనా చదువుకు అక్కర ఉన్నది ఉంటే చదువుకు అక్కరకొచ్చేదేదో, లేకుంటే ఉద్యోగానికి అక్కరకొచ్చేదో చేయాలి. కానీ ఈ అడ్డగో యాప్లు డౌన్లోడ్ చేసి ఈ మధ్యలో ఆడ చూస్తున్నాం, మాల్స్ దగ్గర కానీ పెట్రోల్ బంకుల దగ్గర కానీ మీకు ఆ కార్డు తీసుకుంటారా, ఈ కార్డు తీసుకుంటారన్నా కూడా ఆ కార్డు అడగోలు కార్డులు, అవి కూడా కొంపముంచే కార్డులు అవన్నీ. ఈ క్రెడిట్ కార్డులు, ఇంకో కార్డులు ఇవన్నీ కొంపముంచే కార్డులు ఇవన్నీ ఎక్కడికి వచ్చేది కాదు. కొరనా కొంత చదువుకున్నాం కాబట్టి వాటి నుంచి బయటపడేందుకు ప్రయత్నం చేయాలి. జేపీసీకి జమిలీ బిల్లులు, లోక్సభలో 2 బిల్లులను ప్రవేశపెట్టిన కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్. ఇక పక్కనే అప్పుల కుప్ప, మీ వల్లే కాదు మీ వల్లే సంఖ్యలు వేసుకొని అందరూ నా అసెంబ్లీలో నిరసన తెలిపారు. లగచర్ల రైతులకి సంఖ్యలు వేసినందుకు గాను నిరసనగా వీళ్ళంతా సంఖ్యలు వేసుకొని నల్లబట్టతో అక్కడికి వచ్చారు. ఇక ప్రకృతి వైద్యం కేర్ ఆఫ్ వికారాబాద్, అడవిలో అంతర్జాతీయ ప్రమాణాలతో హెల్త్ రిసార్ట్, 500 కోట్లతో ఏర్పాటుకు సర్కార్ ఆలోచన, త్వరలో విధి విధానాలు ఖరారు. ఇక కిందే జూన్ 2న సనత్ నగర్ టిమ్స్ ప్రారంభోత్సవం, తర్వాత జూలై తర్వాత కట్టిన అక్రమ నిర్మాణాలు కూల్చివేస్తామన్న హైడ్రా కమిషనర్ రంగనాథ్. ఇక 2 రోజులు 2000 కందుల ధర అమాంతం పతనం, నారాయణపేటలో శనివారం 12,450గా గరిష్ట ధర ఉంటే సోమవారానికి అది కాస్త 10,756 రూపాయల వరకు తగ్గుదల. మార్క్ఫెడ్ కొనుగోలు లేక వ్యాపారుల ఇష్టారాజ్యం, గిట్టుబాటు కావడం లేదని రైతుల ఆందోళన. ఇక రాష్ట్రపతికి సాదర ఆహ్వానం, శీతాకాల విడిదికి హైదరాబాద్ చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పుష్పగుచ్చం అందజేస్తారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక అక్రమ నిర్మాణాలపై ఉపేక్ష వద్దు, సాకులు చెప్పి క్రమబద్ధీకరించకూడదు, అవసరమైతే అలాంటి వాటిని కూల్చేయండి, కోర్టులు అనవసర సానుభూతి చూపకూడదు, అతిక్రమణ జరిగితే అధికారులకు జరిమానాలు. ఇక ఫార్ములా ఈ కేసులో A1గా కేటీఆర్, A2గా ఐఏఎస్ అరవింద్ కుమార్. అవినీతి నిరోధక శాఖ నమోదు చేసే అవకాశం, కేటీఆర్ పైన విచారణకు రాష్ట్ర ప్రభుత్వ అనుమతి, ఏసీబీకి లేఖ రాసిన సీఎస్ శాంతికుమారి. ఫార్ములా ఈ నిధులు దుర్వినియోగం కేసులో బీఆర్ఎస్ నేత చుట్టూ బిగుస్తున్న వచ్చు, సీఎం రేవంత్తో పోలీసు ఉన్నతాధికారుల భేటీ, మాజీ మంత్రి కేసీఆర్ కేసు గురించే చర్చ, ఉన్నతాధికారులు భేటీ అయ్యారట. ఇటుగా కేటీఆర్ కేసు గురించి చర్చ జరిగిందట. నిన్న సంధ్యా థియేటర్ షోకాజ్ నోటీస్ ఇచ్చి చేసిర్రు. ఇక వెలుగులో హెడ్లైన్ చూస్తే కనుక రైట్, రాష్ట్రపతికి సీఎం గవర్నర్ ఘన స్వాగతం. ఇక అప్పులపై గరం గరం, అసెంబ్లీలో బట్టి హరీష్ నడుమ మాటల యుద్ధం. ఇక లోన్ యాప్ వేధింపులకు యువకుడు సూసైడ్, ఆన్లైన్ గేమ్స్తో అప్పులు యువకుడి ఆత్మహత్య. ఇక లోక్సభలో జమిలీ బిల్ అంటే ఒకటి హైలైట్గా ఉన్నది. సో సానుకూలంగా 269 మంది అనుకూలంగా ఉంటే వ్యతిరేకంగా 198 మంది. అంటే ఇది చాలా క్లియర్గా అప్రూవల్ అయితే కాలేదు, ఇంకా 2/3 కావాల్సి ఉన్నది. కాబట్టి 545 మందిలో 269 మంది అంటే సగమే. సో 1-2 రోజుల్లో కేటీఆర్కి నోటీసులు, ఫార్ములా ఈ కేసు వ్యవహారంలో కేసు నమోదుకు ఏసీబీ రంగం సిద్ధం, డైరెక్టర్ నేతృత్వంలో దర్యాప్తు, ఎలాంటి సమస్యలు తలెత్తకుండా న్యాయ సలహాలు, ఎలా ముందుకెళ్లాలి దానిపైన ఉన్నతాధికారుల మీటింగ్. విదేశాలకు డబ్బులు చెల్లింపు వ్యవహారం కావడంతో ఈడీ కూడా రంగంలోకి దిగే ఛాన్స్ అట. ఇక తెలంగాణలో ఎంబీబీఎస్ చేస్తే లోకలే, వారికి స్థానికత కోటా కింద పీజీలో అడ్మిషన్లు కల్పించాలని హైకోర్టు తీర్పునిచ్చేసింది. ఇక 3 బిల్లులు పాస్, స్పోర్ట్స్ యూనివర్సిటీల సవరణ, జీఎస్టీ సవరణ బిల్లుకు అసెంబ్లీలో ఆమోదం. ఇక పక్కనే కేటీఆర్ హరీష్ దొరతనం మళ్ళా బయటపడ్డది, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు బేడీలు వేసి వాళ్ళు మాత్రం వేసుకోలేదన్న మంత్రి సీతక్క. ఇక అల్లు అర్జున్ బెయిల్పై అప్పీలు, హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్ చేయాలని భావిస్తున్న పోలీసులు. ఇక ప్రతి కమతానికి భూదార్ నెంబర్, మహిళ కడుపులో 14 కోట్ల కొకైన్, చెన్నై ఎయిర్పోర్ట్లో కెన్యా స్మగ్లర్ అరెస్ట్. కడుపులో 14 కోట్ల రూపాయల కొకైన్, మన సినిమాలో చూస్తాం ఇదంతా. కడుపుల్లో దాచుకొని వచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత సర్జరీ చేసి ఆ కొకైన్ బయటికి తీసి విక్రయిస్తూ ఉంటారు. అది సినిమాలోనే కాదు, నిజ జీవితంలో కూడా జరిగినాయంట. చెన్నై ఎయిర్పోర్ట్లో ఒక మహిళ ఎక్కడి నుంచి వచ్చిందట, కెన్యా నుంచి వచ్చిందట. ఆవిడ ఇన్స్పెక్షన్ చేసి ఆమె సర్జరీ చేసి దాంట్లో 14 కోట్ల రూపాయల కొకైన్ బయటపడ్డదట. ఇక దిశ విషయానికి వస్తే చెత్త నుంచి తైలం, బొగ్గు, గ్యాస్ సైతం ఉత్పత్తి, పరిశ్రమలో ఉపయోగించే ఆర్టీఎఫ్ దుంగల తయారీ, నారాయణపేట మున్సిపాలిటీలో పైరాలిసిస్ ప్లాంట్ అద్భుతాలు. ఇక నియామక పరీక్షలకు ఎన్టీఏ దూరం, కేవలం ప్రవేశ పరీక్షలకు మాత్రమే పరిమితం. ఇక జేపీసీకి జమిలీ బిల్లుపై సమగ్ర అధ్యయనానికి కేంద్రం సిఫార్సు. ఆ తర్వాత A1గా కేటీఆర్, ఫార్ములా ఈ కార్ రేసులో A2గా ఐఏఎస్ అరవింద్ కుమార్, కేసు నమోదు చేయాలని ఏసీబీకి సీఎస్ శాంతికుమార్ లేఖ, సిద్ధమవుతున్న అవినీతి నిరోధక శాఖ ఆఫీసర్ల భేటీ, అసెంబ్లీ సెషన్ ముగిసాక అరెస్టుకు ఛాన్స్. ఇక అసెంబ్లీలో 3 బిల్లులకు ఆమోదం,
బిల్లును అడ్డుకోవడమే బీఆర్ఎస్ లక్ష్యం అంటున్న శ్రీధర్ బాబు. మూసీ డిపిఆర్ లేకుండా ఆర్థిక సాయమా అంటున్న కల్వకుంట్ల కవిత. ఇక ఫార్ములా ఈ కార్ రేస్ పై చర్చకు సిద్ధమన్న కేటీఆర్. హరీష్ వర్సెస్ బట్టిగా ఆర్థిక అంశాలపైన నిన్న వాడివేడిగా చర్చ కొనసాగింది. ఇక అసెంబ్లీ వేదికగా బావబామరుదుల బలాబలాలు, ఉనికి కోసం పోటాపోటీగా ప్రోగ్రాం, సర్పంచ బిల్లుపై హరీష్ వాకౌట్, లగచర్ల ఘటనపై కేటీఆర్ ప్రెస్ మీట్. ఒకరి ప్రోగ్రాంకు మరొకరు వెళ్ళొద్దని కండిషన్. ఇక వాసవి ఏంటి నిర్మాణాలు, కన్స్ట్రక్షన్ కంపెనీపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆగ్రహం. జూలై తర్వాత అక్రమ నిర్మాణాలపైనే కొరడా, హైడ్రా ఏర్పడక ముందు ఉన్న నిర్మాణాల జోలికి వెళ్లబోమని క్లారిటీ. ఇక పక్కనే లోన్ యాంప్ వేధింపుల యువకుడి సూసైడ్, వరంగల్ జిల్లాలోని బాలుడి ఆత్మహత్య. ఇక సంధ్యా థియేటర్కు షోకాజ్ నోటీసులు, కొత్త జీపీలకు వద్దు, రాజకీయ ప్రయోజనాల కోసం ఏర్పాటు చేయొద్దంటూ హైలైట్ ఒకటి ఉంది. తర్వాత ప్రవేశ పరీక్షలకు కన్వీనర్ల నియామకం ప్రకటన విడుదల చేసిన ఉన్నత విద్యా మండలి. ఇక నమస్తే తెలంగాణ విషయానికి వస్తే, కేసీఆర్ పాలనలో ఆరోగ్య తెలంగాణ, 40% తగ్గిన శిశు మరణాలు, 46% మాతృ మరణాలు. కేసీఆర్ కిట్ బంపర్ హిట్, సాధారణ ప్రసవాలకు తోడ్పాటు, అమ్మ ఒడి, ఆరోగ్య లక్ష్మికి తోడు, మౌలిక వసతుల కల్పన. 13.9 లక్షల మందికి ఆర్థిక భరోసానిచ్చిన కేసీఆర్ పాలన. అయితే మారిన సర్కార్ దవాఖానా, వైద్యంపై ప్రజల్లో పెరిగిన నమ్మకం. కాంగ్రెస్ ఏలుబడిలో ఏడాదిలోనే తలకిందులైన వైద్య ఆరోగ్యం. న్యూట్రిషన్ కిట్ బంద్, సాధారణ ప్రసవాలకు తగ్గిన ప్రాధాన్యం. ఇక పక్కనే ధనిక రాష్ట్రంగా తెలంగాణ, కేసీఆర్ నాయకత్వంలో సమగ్రాభివృద్ధి, రాష్ట్రానికి వచ్చిన జాతీయ అవార్డుల నిదర్శనం. రాజ్యసభలో రాజ్యాంగం పైన జరిగిన చర్చ సందర్భంగా బీఆర్ఎస్ పక్ష నేత సురేష్ రెడ్డి వ్యాఖ్యలు. ఇక్కడ వీళ్ళందరూ సంఖ్యలు వేసుకున్నారు కదా, ఎవరు అనిల్ జాదవ్, ప్రశాంత్ రెడ్డి, పాపం కల్వకుంట్ల సంజయ్, ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, గంగుల కమలాకర్, వీళ్ళందరూ వేసుకున్నారు. జగదీష్ రెడ్డి, మల్లారెడ్డి, హరీష్ రావు, కేటీఆర్ సంఖ్యలు వేసుకోలేకపోయారు. మరి వేసుకున్న అందరికి సమన్యాయం జరగాలి కదా. ఎందుకంటే వాళ్ళ ఫోటో అయినా దొరికితే ఇప్పుడు ఈ వర్షాకాలంలో కేటీఆర్ అరెస్ట్ అవకాశం ఉన్నట్టుగా పెద్ద ఎత్తున చర్చలు వస్తున్నాయి. హరీష్ రావు కూడా కాళేశ్వరం కమిషన్ పైన విచారణ ఎదుర్కోబోయే అవకాశం ఉన్నది. మల్లారెడ్డి స్కామ్ ఉన్నాయి, జగదీష్ రెడ్డి విద్యుత్ కమిషన్ ఉన్నది. సో రేపో మాప వీళ్ళ దగ్గర కూడా వస్తుంది కాబట్టి వీళ్ళను ఇప్పుడే కనుక ఈ రకంగా సంఖ్యలు వేసుకొని ముందు కనబడితే ఆ ఫోటోలు రానున్న రోజుల్లో బాగా వైరల్ అయిపోతాయి, లేకుంటే ట్రోల్స్ అయ్యే అవకాశం ఉందని చెప్పి వాళ్ళు వేసుకున్నట్టుంది. బహుశా వాళ్ళు అందుకే వేసుకున్నట్టున్నది ఒక రకంగా. ఇక పక్కనే అంబేద్కర్కు వినతులు, లగచర్ రైతులపై దమనకాండకు నిరసనగా బీఆర్ఎస్ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు చేపట్టాయి. నల్గొండ జిల్లాలో అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేస్తున్న మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి నేతలు. ఇక మండలి నినాదాల హోరు, లగచర్ల రైతులపై సర్కార్ దమనకాండ బీఆర్ఎస్ ఎండగట్టింది. అటు మండలి ఇటు అసెంబ్లీ. ఇక రైతుల కోసం సుప్రీంకు, లగచర్లపై కోర్టులో, అసెంబ్లీలో పోరాడతామన్న కేటీఆర్. ఇక మరో లగచర్ల పలిమెల, దక్కన్ సిమెంట్కు పేద రైతుల భూములు కాస్తూ భూములకు కాంగ్రెస్ పెద్దల ఎసరు. మంత్రి దుద్దుల శ్రీధర్ బాబు ఇలాకాలో 300 ఎకరాల భూములు హస్తగతం. 16 ఏళ్ల క్రితమే రైతుల కండ్లు గప్పి మంత్రి అనుచరుల పేరిట రిజిస్ట్రేషన్. ఇప్పుడు వారి నుంచి దక్కన్ సిమెంట్కు భూములు కట్టబెట్టేందుకు ప్రయత్నాలు. రోడ్డున పడనున్న వందలాది రైతులు. దక్కన్ సిమెంట్లో మంత్రి తమ్ముడికి 50% వాటా కోసమేనంటూ ఆరోపణలు. ఏ మంత్రి శ్రీధర్ బాబు వాళ్ళ తమ్ముడా? ఇక జమిలీకి తొలి అడుగు, లోక్సభలో బిల్లు ప్రవేశపెట్టిన కేంద్రం, తీవ్రంగా వ్యతిరేకించిన ప్రతిపక్ష పార్టీలు. బిల్లు ప్రవేశపెట్టడానికి ఓటింగ్ నిర్వహణ అనుకూలంగా 269 మంది, వ్యతిరేకంగా 198 మంది. ఇక గురుకుల ఘటనలపైన సభా సంఘం వేయాలి. ఎలుకలు కొరికి స్పర్శ కోల్పోయి గురుకుల విద్యార్థులకు నరకయాతన. ఖమ్మంలో 10వ తరగతి విద్యార్థి 11 సార్లు కొరికిన ఎలుకలు. ఇక ఏడాదిలో కాంగ్రెస్ నిర్వాకం, 1.23 లక్షల కోట్ల అప్పులు తెచ్చి కమిషన్లు పంచుకున్నారా అంటూ హరీష్ రావు ధ్వజం. ఇక పంచాయతీల మనుగడ ప్రశ్నార్థకం, జనవరి నుంచి రాష్ట్రానికి నిలిచిన గ్రాంట్లు, ఎన్నికలు జరగలేదని కేంద్ర నిధులు బంద్. చేతులెత్తేసిన కలెక్టర్లు, ప్రత్యేక అధికారులు. బాలింతల కడుపు కొడుతున్న సర్కార్. ఇక భవన నిర్మాణాలు సాగాల్సిందిలా మార్గదర్శకాలు జారీ చేసిన సుప్రీంకోర్టు. అక్రమ అనధికారిక నిర్మాణాలకు అడ్డుకట్ట, కీలకంగా మారిన కంప్లీషన్ సర్టిఫికేట్. ఇక 2034లో జమిలీ ఎన్నికలట. 2034 అంటే సుమారుగా ఈ ప్రభుత్వం ఇంకా 10 ఏళ్ళు ఉంటుంది మరి. లేకపోతే మధ్యలో 2029 కల్లా ఎన్నికలు అయిపోయాక నెక్స్ట్ గవర్నమెంట్లో ఈ జమిలీ ఎన్నికలు ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుందేమో. అటు ఒకసారి కమ్యూనిటీలో ఈ పోల్కి సంబంధించి కూడా కొంత మీరు ఓటింగ్లో పాల్గొనే ప్రయత్నం చేయండి ఈ పోల్లో. సో మీరు చూస్తే కనుక ఏ పత్రికలో చూసినా ఇదే వార్త, కేటీఆర్ అరెస్ట్ అనేది ఉంటుందా ఉండదా, ఫార్ములా ఈ రేస్లో కేటీఆర్ అరెస్ట్ ఉంటుందా ఉండదా, అరెస్ట్ కరెక్టేనా అంటే అరెస్ట్ చేయాలి, అరెస్ట్ చేయొద్దు, మీ యొక్క అభిప్రాయం వ్యక్తం చేయండి. ఇక్కడ ఒకసారి డీటెయిల్స్లోకి వెళ్లే ముందు ఒకసారి నిన్న హైదరాబాద్లో కొన్ని సంచలనాలు, అంటే వార్తా కథనంలో మెయిన్ పేపర్లో అయినటువంటి కొన్ని అంశాల గురించి మాట్లాడుకుంటే, ముందుగా టూరిజం అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.